భోజనం తర్వాత ఒకే ఒక పని చేస్తే చాలు గుండెపోటు రానే రాదు. ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? గుండెపోటు రాకుండా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు తినటం, ఏది పడితే అది తినటం లాంటివి చేస్తుంటారు. ఈ అలవాటుతోటే అనారోగ్యాలు ముంచుకొస్తున్నాయి. ముఖ్యంగా గుండెపోటు సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అందుకు కారణం అనారోగ్యకరమైన అలవాట్లు. అయితే వాకింగ్ అలవాటుతో గుండెపోటు ముప్పుని తగ్గించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. గుండెపోటు చాలా మందిని వేధిస్తున్న సమస్య. క్షణాల్లోనే ప్రాణాలు తీసేస్తుంది. ఎన్నో వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అప్పటి వరకు మామూలుగా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నట్లుండి కుప్పకూలిపోతున్నారు. కాసేపట్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్లో వచ్చే మార్పుల కారణంగానే చిన్న వయసులోనే గుండెపోటుకి గురవుతున్నారు. 30 ఏళ్లలోపు వాళ్ళు కూడా హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. కారణాలు ఏమైనా కూడా మరణాలైతే పెరుగుతున్నాయి. అయితే ఒకే ఒక్క అలవాటుతో ఈ ముప్పు నుంచి బయటపడవచ్చని నిపుణులు చెప్తున్నారు. అదేంటంటే భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయటం. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. కొలెస్ట్రాల్ తగ్గడం నుంచి బీపీ, షుగరం తగ్గడం వరకు ఎన్నో విధాలుగా ఉపయోగాలుంటాయి. మరి గుండెపోటుని నివారించడంలో ఇది ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఏం తింటున్నారనేది ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి. ఆహారపు అలవాట్లలో మార్పులతోటే చాలా వరకు ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. రోజు భోజనం చేసిన తర్వాత కనీసం పావు గంట పాటు నడిస్తే గుండెని భద్రంగా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే 3 పూటల ఇది అలవాటు చేసుకోవాలని కూడా నిపుణులు అంటున్నారు. ఈ ఒక్క అలవాటుతో 40% మేర గుండెపోటు ముప్పునైతే తగ్గించుకోవచ్చు. సాధారణంగా ఫుడ్ తీసుకున్నప్పుడు శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకు కారణం ఆహారంలోని కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ లాగా మారిపోతాయి. ఈ గ్లూకోజ్ నుంచి శక్తి అందుతుంది. ఎప్పుడైతే బ్లడ్ షుగర్ మరీ తీవ్రంగా ఉంటుందో ఇది ఇన్ఫ్లమేషన్కి దారితీస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. ధమనులపై ప్రభావం పడుతుంది. ఫలితంగా రక్తనాళాలు కుంచుకుపోతాయి. రక్త సరఫరా సరిగ్గా అవ్వదు. క్రమంగా ఇది గుండె జబ్బులకి దారితీస్తుంది. షుగర్ పెరిగినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నది ఎవరు ఊహించలేరు. కాబట్టి అది అంత స్థాయిలో ప్రభావం పడుతుంది. ఓ కప్పు రైస్ తిన్నప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. చాలా సైలెంట్ గా జరిగే ఈ ప్రక్రియ గుండెపోటుకి దారితీస్తుంది. రోజు ఇలా ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్నప్పుడు ఇలాగే జరుగుతుంది. ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకునే విధంగా ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. లేదంటే హార్ట్ అటాక్ ముప్పు అన్నది తప్పదంటున్నారు డాక్టర్లు. టిఫిన్ లేదా భోజనం చేసిన తర్వాత కనీసం 15 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే చాలు ఎన్నో మార్పులు జరుగుతాయని డాక్టర్ వసిలి అంటున్నారు. ఇలా వాకింగ్ చేసినప్పుడు శరీరంలో పెరిగిన గ్లూకోజ్ త్వరగా కరిగిపోతుంది. ఇన్సులిన్ అవసరం మేర ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. మెటబాలిజం కూడా మెరుగవుతుంది. ఇలా వాకింగ్ చేయటం ద్వారా ధమనుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు హై బ్లడ్ షుగర్ కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. మీల్స్ చేసిన తర్వాత ట్రైగ్లిజరాయిడ్స్ బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి. ట్రైగ్లిజరాయిడ్స్ అంటే ఫ్యాట్ సెల్స్. ఇవి పెరిగే కొద్దీ గుండె జబ్బులు పెరుగుతాయి. వాకింగ్ చేయటం వల్ల కొవ్వు చాలా త్వరగా కరిగిపోతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకుపోవటం ఉంటుంది. అదే సమయంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. రక్తనాళాలు నైట్రిక్ ఆక్సైడ్ ని విడుదల చేస్తాయి. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. గుండెపై ఒత్తిడి తగ్గి హార్ట్ అటాక్ రిస్క్ కూడా తగ్గిపోతుంది. నిజానికి వాకింగ్ చేయటం చాలా సులభం. కొంతమందికి తిన్న వెంటనే విపరీతంగా నిద్ర వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. దీనివల్ల మెదడు యాక్టివ్గా పనిచేయదు. వాకింగ్ చేయటం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. ఎలాంటి చోటైనా సరే ఎక్కువగా శ్రమ పడకుండా సులువుగా వాకింగ్ చేయవచ్చు. భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయటం అంటే గుండెపోటు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు లెక్క. అంతేకాదు ఎంతో మంది ఎక్స్పర్ట్స్ వాకింగ్ చేయాలని కూడా సూచిస్తున్నారు. మెడిసిన్ ఎంత పని చేసినప్పటికీ అందుకు తోడుగా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటే ఇంకా మంచిదని నిపుణులు చెప్తున్నారు. కేవలం గుండె జబ్బులే కాదు, ఎన్నో అనారోగ్యాలకు కూడా ఈ ఒక్క అలవాటు చెక్ పెడుతుంది. తిన్న తర్వాత నడవటం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తిన్న తర్వాత మీకు కంఫర్ట్గా అనిపించే చెప్పులు లేదా షూస్ వేసుకోవాలి. ఆ తర్వాత కనీసం 15 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. అలా అని చాలా వేగంగా కూడా నడవకూడదు. కాస్త నెమ్మదిగానే వాకింగ్ చేయాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఎప్పుడు ఏం తిన్నా సరే ఆ తర్వాత ఒక పావు గంట పాటు వాకింగ్ చేయటం అనేది అలవాటు చేసుకోవటం మంచిది. ఒకవేళ పావు గంట అనేది మీ టైంకి సెట్ అవ్వడం లేదంటే కనీసం 5 నిమిషాలైనా వాకింగ్ చేయటం మంచిది. ఇలా కనీసం 5 నిమిషాల పాటు వాకింగ్ చేసినప్పటికీ కేవలం 40% మేర గుండెపోటు ముప్పు అయితే తగ్గిపోతుంది.